తల్లి నవ్వుల పాలవల్లి చల్లని చూపుల నా తల్లి వన్నెలు విరిసిన సిరిమల్లి చుక్కల పందిరిని ముచ్చటలే ఆమని కవలుని మురిపా. హాయ్ ఫ్రెండ్స్, వన్యా వాయిస్కి వెల్కమ్. మరి ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు నా కథ కనుక మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మరి ఈరోజు మన కథ పేరు దొంగను పట్టించిన మసికుండ. మరి కథలోకి వెళ్ళిపోదామా? విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు. ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా ఉన్నారంట. ఇంద్రసేనుని వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది. ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ, ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్లకు అపజయం అనేది కలగదు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ రాజుగారు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారు. వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగిలించాలని దుర్బుద్ధి కలిగింది. ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగిలించి ఒక చోటు దాచాడు. మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారట పాపం. వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పారు. దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండని తాకి రావాలని, ఆ కుండే దొంగని పట్టిస్తుందని రాజుగారు ఆజ్ఞాపించారు. రాజు ఆజ్ఞతో రాజప్రాసాదంలోని మంత్రులు, మిత్రులు, బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు. అందరి చేతులకు మసి అవుతున్నది. చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు. మహిమ గల కుండ తన కుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు. అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటింది. ఒక చంద్రసేనుని చేతికి మాత్రం మసి అంటలేదు. ఆ విషయం భటులు రాజుకు తెలియజేశారు. రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు. అతను దొంగిలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చెరసాలలో బంధించాడు. చూసారా, ఎప్పుడైనా తప్పు చేశామనుకోండి, మన భయమే మనల్ని పట్టిస్తుందన్నమాట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తప్పు చేయడం ఎందుకు, భయపడ్డం ఎందుకు? నీతిగా ఉంటే సరిపోతుంది కదా.